Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. మరి మొన్న డిసెంబర్ 9 రోజు ఏదైతే తెలంగాణ తల్లి, సరే తెలంగాణ తల్లి అని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే చాలామంది మాత్రం అది కాంగ్రెస్ తల్లి అని చెప్పేసి అంటున్నారండి. మరి అది తెలంగాణ తల్ల కాంగ్రెస్ తల్లి అని మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మరి ఏదైతే తల్లి విగ్రహాన్ని ఓపెన్ చేశారో సచివాలయంలో, మరి ఆ రోజు మరి రేవంత్ రెడ్డి గారి నోటి నుండి ఆనిముత్యాలు చాలా వెళ్ళాయండి, చాలా వచ్చాయి బయటికి. మరి నేను ఇప్పుడు వీటికి సంబంధించి నేను ఈరోజు మాట్లాడి వీడియోని అప్లోడ్ చేయాలనుకుంటున్నానండి. మరి ఏం లేదండి, మరి డిసెంబర్ 9ని మీరు తెలంగాణ తల్లి వారోత్సవాలు జరుపుకోవాలని చెప్పారు. అసలు డిసెంబర్ 9 రోజు అసలు మీరు ఏమి చేశారని, అంటే మీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంలో ఏడాదిలో ఏదో జరిగిపోయింది అంటే డిసెంబర్ 9ని మీరు ఎంతసేపు ప్రతి ఒక్కరికి అర్థమైందండి. ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే, అంటే ఆమె పుట్టినరోజుని ఏదో విధంగా తెలంగాణ ప్రజల మీద రుద్దాలి. సరే రుద్దండి, మీరు అధికారంలో ఉన్న రోజులు మాత్రం ఇది చేయగలుగుతారండి రేవంత్ రెడ్డి గారు. రుద్దినంత మాత్రాన అందరేం బలవంతంగా ఏం చెయ్యరు, చేసేవాళ్ళే చేస్తారు. కానీ మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు మాత్రమే ఇది చేయగలుగుతారు, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం జరుగుతుందనేది మీరే చూడండి. సరే, డిసెంబర్ 9ని చేశారండి. ఇంకా దీనికి చేయడానికి ఎన్నో రీజన్ చెప్పాడు. ఇక సోనియా గాంధీ బర్త్డే అని చెప్తే బాగుండదని చెప్పేసి ఈరోజు డిసెంబర్ 9న అంటే 2009 డిసెంబర్ 9th రోజు చిదంబరం నోటి నుండి మంచి పలుకులు వచ్చాయి కదా, ఏది తెలంగాణ మేము ఫార్మేషన్ చేయడానికి రెడీగా ఉన్నామని. అంటే మరి ఇక్కడ మరి డిసెంబర్ 9ని మీరు చేశారు, ఆ వర్డ్స్ చెప్పి చేశారు. సోనియా గాంధీ బర్త్డేని పక్క పెట్టేసి ఈ వర్డ్స్తో చేశారు. మరి ఇన్ని రోజులుగా డిసెంబర్ 9ని మరి ఇన్ని రోజులు మేము దీక్షా దివస్ పేరుతో చేశారండి చాలామంది. మరి డిసెంబర్ 9ని మీరు ఇలా మార్చారు, సరే మార్చారు అనుకుందాం. మరి డిసెంబర్ 9ని మీరు తెలంగాణ తల్లి వారోత్సవాలు జరపాలని చెప్పిన మీరు మరి డిసెంబర్ 17ను ఏమి జరపాలో ఎందుకు చెప్పలేదు? డిసెంబర్ 17 రాబోతుంది, మరి డిసెంబర్ 17న ఏమి జరపాలి? మరి ఇన్ని రోజులు డిసెంబర్ 17ను తెలంగాణ విద్రోహ దినంగా జరపామండి. మరి తెలంగాణ ఫార్మేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని డిసెంబర్ 9 రోజు 2009 డిసెంబర్ 9 రోజు చెప్పినప్పుడు ఎంత సంతోషపడ్డదో తెలంగాణ సమాజం. అప్రిషియేట్ చేశామండి, సంతోషపడ్డది. సోనియా గాంధీ పాత్ర కూడా ఉంది, సంతోషపడ్డాము. మరి ఇక్కడ డిసెంబర్ 17 రోజు అదే ప్రకటనని వెనక్కి తీసుకున్న తర్వాతనే కదండి ఇంకా ఎన్నో మరణాలు జరిగాయి. అప్పుడు 1969లో ఒక 400-500 మరణాలు జరిగితే ఈ 2009 డిసెంబర్ 17 తర్వాత చిదంబరం ప్రకటనని వెనకకి తీసుకున్న తర్వాతనే కదా. అప్పటి నుండి 2014 తెలంగాణ వచ్చేంత వరకు ఎన్ని మరణాలు జరిగాయి, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఆ రోజుని ఏ దినంగా జరుపుకుందామో మీరే చెప్పండి. అసలు ఏంటి, అసలు మన ఫార్మేషన్ ఎప్పుడైంది? జూన్ 2 అంటే 2014 జూన్ 2 నుండి మనం ప్రతి ఇయర్ జూన్ 2 రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుందాం. అంటే వాటిని అంతగా కాకుండా మీరు దేని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు? డిసెంబర్ 9 మీదన. అంటే నేను అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ డిసెంబర్ 9ని హైలైట్ చేయాలనుకుంటున్నారు. చేయగలుగుతారండి, మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు మాత్రమే డిసెంబర్ 9ని హైలైట్ చేయగలుగుతారు. మరి జూన్ 2ని మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుండి మరి అది ఎలాగూ చేసినా ఎందుకు మీరు ఈ డిసెంబర్ 9ని ఇంత గ్రాండ్గా చేయాల్సి వచ్చింది? ఇదే చేయడము మీ పరిపాలనకు సంబంధించి వార్షికోత్సవం అనే బదులు ఇదే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజే మొత్తం గ్రాండ్గా చేయకపోయారు. మరి నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేసి మరి జూన్ 2 రోజు గ్రాండ్గా చేయకపోయారు. మరి ఎందుకు మీరు ఈ డిసెంబర్ 9ని ఇంతగా గ్రాండ్గా చేశారు? ఏం చేశారని ఇంత వార్షికోత్సవాలండి? ఏం చేశారు ఈ 1 ఇయర్ అంటే? ఏం లేదు, చేసింది తక్కువ, మీరు హంగామా చేసింది ఎక్కువ. చారాన కోడికి బారాన మసాలా. ఈ హంగామకైన ఖర్చు కూడా చాలండి. ఇంకా మీరు ఎంతలా అంటే తెలంగాణ తల్లిని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ అస్తిత్వాన్ని మంటగల్పేలా ప్రయత్నాలు చేస్తున్నారండి. ఇంకా మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులను హక్కున చేర్చుకోవడానికండి మంచి ప్లాన్ వేశారు. వాళ్ళకి ఇన్ని పోస్టులు ఇవ్వడము, లేకపోతే ఇంటి జాగాలు ఇవ్వడము, అమౌంట్లు చేతులు పెట్టడము, మొత్తం మీద మచ్చిగా చేసుకుంటున్నారండి. సరే, అలాంటి కుహానా మేధావులు మీకు లొంగుతారేమో కొద్దిమంది, కానీ నిక్కర్స్ అయిన ఏ తెలంగాణ మేధావి కూడా ఎప్పటికీ లొంగడు.
నినదిస్తూనే ఉంటాడు తెలంగాణ సమాజం కోసము. ఇది గుర్తుపెట్టుకోండి. మరి డిసెంబర్ 15 ఏం జరపాలో చెప్పండి. మరి డిసెంబర్ 15 ఏం జరుపుతో చెప్తే చాలా బాగుంటుంది. మరి దీంతోపాటు మిమ్మల్ని ఇంకోటి కూడా అడగాలనుకుంటున్నానండి. అసలు ఒక్క తెలంగాణ స్టేట్కి ఏంటండి మనకు దౌర్భాగ్యం కాకపోతే? జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటూ అయిపోయింది. ఇప్పటికి ఇంకా ఒక సెప్టెంబర్ 17 వస్తే దానిలో 3 రకాలుగా జరుపుకుంటారండి. ఇప్పుడు 3వ పేరు వచ్చింది. ఇంతకుముందు విమోచనం, విలీనము, ఇప్పుడు ఈయన వచ్చేసి ప్రజాపాలన దినోత్సవం జరపాలట దాన్ని. అంటే ఏంటి అసలు ఒక రోజుని ఎలా జరుపుకోవాలో కూడా ఇప్పటికి కూడా ఇంకా క్లారిటీ రావట్లేదండి ఇందులో. ఈయన వచ్చి ఇంకొక కొత్త పేరు యాడ్ చేస్తాడు. అంటే ఇదొక మార్పు. అప్పటికే తెలంగాణ తల్లి మార్పు, ఇప్పుడు ఇక్కడ ఒక మార్పు, వెహికల్స్లలో టీఎస్ నుండి టీజీగా మార్పు, ఇంకా ఏమేమి మారుస్తాడో అసలు. ఈ మార్పులు ఏంటిది? మార్పు రావాల్సింది ప్రజల జీవితాలలో, పేర్లల్లో, వీటిలో కాదు. గుర్తుపెట్టుకోండి, మీరు మార్పు పేరు మీద తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. అసలు నేను ఒక వీడియోలో చెప్పినట్టుగా అసలు ఈ మధ్యకాలంలో మీరు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో ఎక్కడ కూడా, అంటే తెలంగాణ మీరు చేసినటువంటి వార్షికోత్సవాలలో ఎక్కడ కూడా, ప్రజాపాలన వార్షికోత్సవాలలో ఎక్కడ కూడా సాంస్కృతిక కార్యక్రమాలలో తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వమే కనబడలేదండి సాంస్కృతిక కార్యక్రమాలలో. అసలు తెలంగాణ, అసలు ఇంకొక భయం అవుతుందండి మాకు. అసలు ఒక తెలంగాణ వాదిగా మాకు చాలా భయం అవుతుంది. మరి తెలంగాణ మార్పు తీసుకొస్తా అంటున్నా నువ్వు, మరి తెలంగాణ పేరును కూడా మారుస్తావా అని భయం అవుతుంది. అసలు చాలా భయం అవుతుంది. మరి తెలంగాణ పేరును కూడా మార్చి ఇంకో ఏదైనా ఒక పేరును పెడతావో, మరి తెలంగాణ ప్రదేశ్ అంటావో తెలియదు, తెలంగాణ అంటావో తెలియదు. మరి పెట్టేటట్టున్నావు. ఎందుకంటే ఆల్రెడీ నీ హక్కున కుహానా మేధావులు జాయిన్ అయ్యారు. అసలు ఎట్లా తయారైందంటే బీజేపీ డైరెక్ట్గా ఇండైరెక్ట్ మంచిగానే సపోర్ట్ చేస్తుంది. అసలు అధికారము చేతిలో ఉంది కదా అని చెప్పేసి తెలంగాణ అస్తిత్వంతో ఆడుకుంటున్నారు మీరు. అసలు తెలంగాణను అభివృద్ధి చేస్తారేమో అని చెప్పేసి ప్రజలు మీ చేతికి అధికారం ఇస్తే మీరు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మీ చర్యలు కనబడుతున్నాయండి. వద్దండి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ అస్తిత్వంతో, తెలంగాణ సమాజంతో పెట్టుకోకండి. మీరు మార్పు అంటున్నారు కదా, మీరు ఏమీ మార్చలేరు. ఇట్లా పేర్లు మార్చడానికి ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు మిమ్మల్ని మార్చే రోజు దగ్గరలో వస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుంది అసలైన మార్పు అంటే ఏంటో. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు కొద్దిగా సరే, ఎవరు అధికారంలో ఉన్నా కొద్దిగా అహం అనేది, గర్వం అనేది, ఇంకా చెప్పినట్టు బలుపు అనేది కొద్దిగా ఉంటుంటాయండి. అవలక్షణాలు కొద్దిగానే వస్తాయి. మరి అవేమన్నా ఎక్కువ పెరిగితే మీకు కొన్ని రోజులలో జరిగే మార్పు ఏందనేది ప్రజలే మీకు చూపెడతారు. వద్దు రేవంత్ రెడ్డి గారు, మీకు నేను ఒక తెలంగాణ వాదిగా అంటే నా ఛానల్ నుండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మంచిగా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. తెలంగాణ తల్లి విషయంలో కూడా నాకు ఎందుకో ఆ మార్పు అస్సలే నచ్చలేదు. మీరు ఇంకా చాలా వాటిలోండి అసలు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారా అనిపిస్తుంది. కొంతమందికి కుహానా మేధావులకు మీరు మంచి పోస్టులు ఇచ్చేసరికి ఎక్కడ ఉన్నారో వాళ్ళకే తెలియదు. నిన్నగాక మొన్న గంటా చక్రవర్తి గారికి ఒక పోస్ట్ అప్పు చెప్పారు. పాషం యాదగిరి ఈ మెగురితే పంపించారు. అంతకుముందు ఉన్నటువంటి ఎవరు తీర్మార్ మళ్ళీ ఏంది ఇంకా క్వశ్చన్ చేస్తా అని చెప్పి ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారో ఆయనకే తెలియాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరు ఈ ఆకునూరు మురళి లాంటి వాళ్ళకు మంచి పోస్ట్ అప్పు చెప్పావు. అతను ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఇట్లా మంచి మేధావులకు, అంటే ఒకప్పుడు వాళ్ళు కొన్ని ఇయర్స్ నుండి కూడా మీ తరఫున మంచి కొట్లాడిన మేధావులేనండి. మీకోసం సపోర్ట్గా కొట్లాడిన మేధావులు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి పోస్టులు ఇచ్చారు. కానీ ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఈ 2 రోజుల నుండి ఎవరు పాషం యాదగిరి గారికి, నెక్స్ట్ గంటా చక్రవర్తి గారిని కూడా మచ్చిగా చేసుకున్నారు బాగానే. సరే, అధికారంలో ఉన్నారు, మరి మచ్చిగా చేసుకునేంత కెపాసిటీ ఈజీగా ఉంటుందండి. సరే, ఎంతమందిని అలా చేసుకుంటారనేది చేసుకోండి. కానీ మీకు నిజమైన మార్పు అనేది ముందు కంపల్సరిగా మీకు ప్రజలే చూపెడతారు. మీరే మార్పు తీసుకురావడం అవసరం లేదు. మీకు ప్రజలే మార్పు అంటే ఏందో చూపెడతారు. అప్పుడు ప్రజల నుండి వచ్చే మార్పు ఏందో మీరే చూస్తారు. ఇలా మంచి కంటెంట్లతో మీకు నేను వీడియోలను అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. మీరు చేయాల్సింది ఒక్కటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి, నా వీడియోస్కి కామెంట్ పెట్టండి, మొత్తంగా నన్ను ఎంకరేజ్ చేయండి. ఇట్లా దినేష్ గంగసాని.